అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దౌత్యపరమైనటువంటి నిర్ణయాలలో అతి కీలకమైనది ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీయులు తక్షణమే వెంటనే ఏ వీసాలో వచ్చినా కూడా వారందరూ కూడా తిరిగి పాకిస్తాన్కి వెళ్ళాలంటూ కూడా భారత ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా కొంత ఆపరేషన్స్ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ నేపథ్యంలో ఎంతమంది ఉన్నారు వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో, అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్లో కూడా చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి వీసాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి వారు, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఎంతమంది వీసాదారులు ఇక్కడ ఉన్నారు దీనికి సంబంధించి అంతా కూడా సెర్చ్ చేశారు. సో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఇండియా విడిచి వెళ్ళినటువంటి పాకిస్తానీలు తక్కువగా ఉన్నారు. మొత్తం వచ్చినటువంటి వారందరూ కూడా ఇంకా పూర్తిగా ఇండియా వదిలి పాకిస్తాన్కి వెళ్ళినటువంటి దాఖలాలు కనిపించలేదు. దీంతో ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. ఇంకా ఈ యొక్క 30 వరకు ఉన్నటువంటి గడువు డేట్ని ఎక్స్టెండ్ చేసింది ఇంకొద్ది రోజుల వరకు. అసలు ఎందుకు పాకిస్తానీలు భారత్ను వదిలి ఇంకా వెళ్ళట్లేదు? లాంగ్ టర్మ్ వీసా కానీ షార్ట్ టర్మ్ వీసా ఉన్నటువంటి వారు కానీ ఇప్పటి వరకు 700 పైచీలకు మాత్రమే వెళ్ళినట్టుగా, ఇంకా చాలామంది ఇంకా ఇక్కడనే ఉన్నట్టుగా, ముఖ్యంగా కాకినాడలో కూడా 2 లాంగ్ టర్మ్ వీసాతోని పాకిస్తాన్ ఉన్నట్టుగా సమాచారం ఉంది. హైదరాబాద్లో కూడా మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పాత బస్తీ నుంచి, చార్మినార్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రేమ్, దేశవ్యాప్తంగా 700 పైచీలకు మంది మాత్రమే పాకిస్తానీలు ఇప్పటి వరకు తిరిగి స్వదేశానికి వెళ్ళినట్టుగా గణాంకాలు చెప్తున్నా. ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఇంకొంతమంది పాకిస్తానీలు ఉన్నారు, తిరిగి వాళ్ళు వెళ్ళలేదు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం కొంత గడువు కూడా, వెసులుబాటు కూడా మరింత పెంచినట్టుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎందుకు మిగతా వాళ్ళు వెళ్ళట్లేదు? ఇంకెంతమంది ఉన్నారు? సాయి, ఇప్పుడు ప్రస్తుతం పహల్గామా దాడి సంబంధించి దాడి జరిగిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం రోజుకొక నిర్ణయం తీసుకుంటూ పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇందులో భాగంగానే ఏదైతే దౌత్యపరమైన సంబంధాలను కూడా అంతర్జాతీయ స్థాయిలో పాక్ ను ఏకాకిని చేసే విధంగా భారత్ ప్రభుత్వం చాలా విశేషంగా కృషి చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడున్న ఎవరైతే ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాల్లో భాగంగా ఎవరైతే పాక్ మూలాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, పాక్ కు సంబంధించిన పౌరసత్వం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇండియాలో కనుక ఉంటే వారు ఏ విధంగా వచ్చినా కానీ, అంటే టెంపరరీ వీసాల మీద వచ్చినా, హెల్త్ పరమైన సమస్యల కోసం చికిత్స నిమిత్తం ఇక్కడికి వచ్చినా, విడిది కోసం వచ్చినా, కారణం ఏదైనా కావచ్చు, వారందరూ దేశం విడిచి వెళ్లాలంటూ ఒక హుకుం జారీ చేసిన పరిస్థితి. వారందరికీ నిన్న ఏప్రిల్ 30 తోటే గడువు ముగిసింది. అయితే వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది. దాదాపు అంటే మనం దేశవ్యాప్తంగా కనుక చూసుకుంటే అఫీషియల్ గా, నాన్ అఫీషియల్ గా లక్షల మంది ఇక్కడ ఉన్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. మనం మొన్న చూసాం ఏదైతే గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన ఏదైతే సెర్చ్ అయితే ఉందో అందులో దాదాపు 1000 మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. అందులో పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. వారికి సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూడా ప్రభుత్వం కూల్చివేయటం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు దాదాపు మొత్తం 1814 మంది దేశవ్యాప్తంగా వివిధ వీసాల రూపంలో ఇండియాకు వచ్చిన వారందరి లెక్కలు, అంటే అధికారిక గణాంకాల ప్రకారం 1814 మంది పాకిస్తానీలు ఇండియాలో ఉన్నట్లుగా ప్రభుత్వం అయితే గుర్తించింది. వారందరికీ ఒక డెడ్ లైన్ విధించిన పరిస్థితి. మొన్న 30th వరకే వాళ్లకు గడువు విధించింది. అదే విధంగా వారందరినీ అటారీ వాఘా యొక్క బార్డర్ నుంచి వారందరూ వెళ్లిపోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు అయితే స్పష్టంగా జారీ చేసింది. వారందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు ఇక్కడ నుంచి చాలా తక్కువ మంది మాత్రమే వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం భారతదేశంలో 1814 మంది ఉండగా దాదాపు 926 మంది మాత్రమే భారత్ ను విడిచిపోయినట్లుగా మనకు ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మొదట మనం 700కు పైగా అనుకున్నాం, ప్రస్తుతం అయితే 926కు ఆ ఫిగర్ వచ్చింది. అయితే ఇదే క్రమంలో హైదరాబాద్ లో కూడా దాదాపు 230 మంది, అంటే మనకు శంషాబాద్ అంటే ఎయిర్పోర్ట్ లో ఉన్న వివరాలు కావచ్చు, పోలీస్ కమిషనరేట్ లో ఉన్న వివరాలు కావచ్చు, వీటన్నిటిని కనుక చూస్తే హైదరాబాద్ ప్రాంతంలో కూడా 230 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా పోలీస్ శాఖ కావచ్చు ఇప్పుడు ఇంకొక అవకాశాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, వెసులుబాటు ఇచ్చింది. ఇంకొద్ది రోజుల వరకు కూడా వారు తిరిగి వెళ్ళడానికి ఒక గడువు అయితే ఇచ్చింది. ఇన్ కేస్ ఆ గడువులో కూడా వీరు తిరిగి స్వదేశానికి వెళ్ళకపోతే ఎలాంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉంది? ఎస్, అంటే మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తుంది, ఎవరైతే ఈ యొక్క పహల్గాం జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకుల మీద దాడి చేసిన నేపథ్యం 26 మంది మృతి చెందిన ఈ సందర్భాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎవరైతే ఇక్కడ ఇండియాలో ఉన్న వారందరూ కూడా వెళ్లిపోవాలని చెప్పినప్పుడు, వారందరికీ నోటీసులు జారీ చేసినప్పుడు కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. 27 తారీఖు వరకు ఏదైతే టెంపరరీ వీసాల మీద వచ్చిన వారు, అదేవిధంగా 29 వరకు హెల్త్ పరమైన సమస్యల గుండా ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతున్న వారు కావచ్చు, ఇక్కడ ఉన్న వారందరూ కూడా
వెళ్ళిపోవాలి. అంటే 30వ తారీఖు వారందరికీ డెడ్ లైన్ ఉండే. అప్పటి వరకు పోని వారిని ఎవరినైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, వారిపైన కేసులు నమోదు చేస్తామని తొలుత చెప్పినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం వారందరికీ కూడా మరొక అవకాశం ఇచ్చిందని చెప్పొచ్చు. అంటే ఇంకా పెద్ద సంఖ్యలో ఒకవేళ ఇప్పటికీ 880 మంది దేశవ్యాప్తంగా అఫీషియల్ గా పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన పౌరసత్వం కలిగిన వారందరూ కూడా ఇక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది. వారందరూ కూడా పోతానికి మరొక ఛాన్స్ కూడా ఇస్తుంది. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన గడువుల లోపు ఎవరైతే పోరో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చెప్తుంది. ఇక్కడున్న డీజీపీ జితేందర్ కూడా అనేక సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైతే పాక్ కు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఇక్కడ నుంచి ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలా, ఎందుకంటే దేశంలో పరిస్థితులు మొత్తం గందరగోళంగా ఉన్నాయి ఏదైతే యొక్క పెహల్గాం దాడి తర్వాత. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకునే యొక్క కీలకమైన నిర్ణయాలు పాక్ పౌరసత్వం ఉన్న ప్రజలకు కొంత ఇబ్బంది కలిగిస్తున్న అప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. వారందరూ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. అఠారీ బాగా నుంచి అంటే ఆ వే నుంచి వారందరూ వెళ్లేందుకు, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ నుంచి కూడా వెళ్లేందుకు కూడా ప్రభుత్వం అనుమతిస్తుంది. సో వారందరికీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్తుంది. అయితే ఎవరైతే వెళ్లారో వారందరిపైన కఠినపరమైన చర్యలు అయితే తీసుకుంటాం అంటున్నారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మనకు ఇంకా అఫీషియల్ గా అయితే తెలియాల్సి ఉంది. దానికి అధికారికంగా వివరాలు పోలీసులే చెప్పాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మరొకసారి కూడా వారందరికీ నోటీసులు జారీ చేసి వారందరినీ ఇండియా వదిలి వెళ్లే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. ఎందుకంటే ఓవైపు యుద్ధ మేఘాలు ఆవరిస్తున్నాయి భారత్ పాక్ సరిహద్దులలో. మనం చూస్తున్నాం ప్రతి నిత్యం ఒక అప్డేట్ అయితే వస్తుంది దానికి సంబంధించి. తాజాగా ఈ రోజు ఉదయం మరొక అప్డేట్ చూసాం మనం. అటు బంగ్లాదేశ్ బార్డర్, అదేవిధంగా మయన్మార్ నుంచి కూడా పాకిస్తాన్ కుయుక్తులు పన్నడానికి అవకాశం ఉంది. ఉగ్రవాదులను కానీ ఇతరత్ర వ్యక్తులను కానీ ఇండియాకి పైకి ఉసిగొలిపేటువంటి అవకాశం ఉంది. మరిన్ని దాడులకు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా నిఘా వర్గాలు సైన్యానికి హెచ్చరించినట్టుగా చెప్తుంది. ఈ నేపథ్యంలో అటువైపు కూడా భారీగా సెక్యూరిటీ ఫోర్స్ కూడా అటు రక్షణగా నిలబడేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రధానమైనటువంటి పట్టణాల్లో కూడా ఈ యొక్క హై అలర్ట్ అనేది ఏమన్నా ఇంకా కొనసాగుతుందా? ఎస్, మనము దాదాపు దేశవ్యాప్తంగా మనం చూసినాం చాలా పాయింట్స్ రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. అక్కడ ప్రత్యేకమైన బలగాలు, అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా మనం హైదరాబాద్ విషయానికి వస్తే గతంలో మనకున్న అనుభవం తెలుసు. దిల్సుఖ్ నగర్ ఎంతో ప్రశాంతంగా ఉన్న దిల్సుఖ్ నగర్ లో, అదేవిధంగా గోకుల్ చాట్ లో, లుంబిని పార్క్ లో జరిగిన పేలుళ్లు మనందరికీ ఒక అనుభవాన్ని నేర్పాయి. ఎందుకంటే మనం చాలా సేఫ్ జోన్ లో లేము అనేది మాత్రం మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చార్మినార్ దగ్గర ఉన్నాం. ఇక్కడున్న పరిస్థితి కూడా చూడొచ్చు. వేలాది మంది ప్రతి నిత్యం ఇలాగే ఉంటుంటారు. అయితే ఇలాంటి జోన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ఇక్కడ ప్రత్యేకమైన పోలీస్ బలగాలను కూడా ఏర్పాటు చేసింది. ఇలాంటి జన సందోహమైన ప్రదేశాలు తెలంగాణ సంబంధించి మనం ఒకటి చాలా ప్రదేశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 24 ప్రాంతాల్లో హైదరాబాద్ లో దాదాపు 3-4 పాయింట్లు ఉన్నాయి. ఆంధ్రాలో 3-4 రెడ్ జోన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. మరొక విషయం చూస్తే పాక్ మొదటి నుంచి కూడా చూస్తున్నాం, పార్లమెంట్ పైన దాడి జరిగిన నాటి నుంచి నేటి వరకు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పక్క రాష్ట్రాలను, పక్క దేశాలను ఉసిగొల్పడం, లేదంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించే అంశాలు మనం ప్రతిసారి చూస్తున్నాం. ఈసారి కూడా అలాంటి వార్తలు వస్తున్నాయి. చాలా అంటే పాకిస్తాన్ చాలా కుయుక్తుగా ఇలాంటి వ్యవహారాన్ని చేస్తుంది అనేది మనకు కేంద్రం కూడా దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఎప్పటికప్పుడు దానిపైన చర్యలు తీసుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సంసిద్ధంగా ఉంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత సర్కార్ సిద్ధంగా ఉందని అయితే చెప్పొచ్చు. సాయి రైట్ ప్రేమ్. సో మొత్తానికి అది ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీలందరినీ కూడా తమ స్వదేశానికి వెళ్ళిపోవాలంటూ పహల్గాం ఉగ్రదాడి జరిగినటువంటి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మనందరికీ తెలిసిందే. దీంతో అసలు ఎంతమంది పాకిస్తానీలు మన దేశంలో ఉన్నారు, లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ వీసా కానీ విజిటింగ్ వీసా కానీ తదితర వీసాల కారణంగా ఎంతమంది ఇక్కడ ఉన్నారు, వారందరినీ వెనక్కి పంపించేటువంటి ప్రక్రియలో పూర్తిగా వారందరూ వెళ్ళడానికి నిరాకరించడంతో ఇంకొంతమంది పాకిస్తానీలు భారతదేశంలో స్టిల్ ఇప్పటికీ ఉండడంతో ఆరోగ్యరీత్యా కానీ మెడికల్కి సంబంధించినటువంటి వీసాల కారణంగా కానీ సో వీటన్ని దృష్టిలో ఉంచుకొని కొంత వెసులుబాటు అయితే భారత ప్రభుత్వం ఇచ్చింది. ఇంకొద్ది రోజుల పాటు ఎవరైతే మిగిలినటువంటి పాకిస్తాన్ ఇప్పటికే 700లకు పైగా మంది పాకిస్తానీలు తమ స్వదేశానికి వెళ్లారు. భారత ప్రభుత్వం హెచ్చరించినటువంటి సందర్భంలో అప్పటికప్పుడు అటారీ వాఘా బార్డర్ నుంచి సో ఇప్పుడు మిగిలిన ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకొద్ది రోజులు వెసులుబాటు ఇచ్చింది భారత ప్రభుత్వం. ఈలోగా పూర్తిగా వారందరూ కూడా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీని ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష కానీ 3 లక్షల రూపాయల వరకు కూడా పెనాల్టీ విధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒకటి తెలుస్తుంది. సో ఈ కొద్ది రోజుల్లో మిగిలినటువంటి పాకిస్తానీలందరూ కూడా తిరిగి వారి దేశానికి వెళ్తారా, లేదంటే ఇక్కడే ఇంకా ఉండేటువంటి అవకాశం ఉందా అనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.
థ్యాంక్ యూ.